హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ ఇష్యూ అండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది, అండ్ మిడ్ క్యాప్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఓకే, ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టాను. సో నిఫ్టీ ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి చూద్దాం. సో వీక్లీ లాస్ట్ వీక్ ఏం జరిగిందని. సో లాస్ట్ వీక్ మనం చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ చేసి కనిపిస్తుంది. సో ప్రీవియస్ వీక్ని మొత్తం కూడా, అంటే ప్రీవియస్ వీక్ హైస్ని అండ్ లోస్ని కంప్లీట్లీ ఆక్యుపై చేసి ఇక్కడ మనకు ఒక బేరిష్ ఇండికేషన్ మనకు కనిపిస్తుంది, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కనిపిస్తుంది, దట్ టు ఆల్ టైమ్ హైస్ లెవెల్ దగ్గర. సో ఇక్కడ కన్ఫర్మేషన్ మళ్ళీ ఈ లోస్ ఏదైతే వీక్లీ లోస్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ వీక్లీలో కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ వీక్లీలో కన్ఫర్మేషన్ రావాలి వీక్లీ బేసిస్ పైన, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో వీక్లీలో మనకి క్లియర్ రివర్సల్ ప్యాటర్న్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ రివర్సల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీకి వచ్చేస్తే ఫిన్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే సో ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా మార్కెట్ క్రాష్ అయిందనే ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా కానీ మార్కెట్ క్రాష్ అంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి జస్ట్ కరెక్షన్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే టాప్ నుంచి, ఏంటంటే మార్కెట్ ఒక టాప్ నుంచి ఇది ఆల్ టైమ్ హైస్. సో ఆల్ టైమ్ హైస్ నుంచి ఎక్కడ కూడా మార్కెట్లో రివర్సల్ పుల్ బ్యాక్ రాలేదు. సో లాస్ట్ వీడియోస్లో కూడా ఫ్యూ వీడియోస్లో చెప్పాను, ఇక్కడ పుల్ బ్యాక్ పెండింగ్లో ఉంది, మార్కెట్ ఇక్కడ నుంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అని చెప్పి. సో ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. 25,200 ఇంపార్టెంట్ లెవెల్ అబ్జర్వ్ చేయడానికి అని కూడా డిస్కస్ చేస్తాం లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ దానిపైన మార్కెట్లో కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకి గుడ్ సైన్ కనిపించట్లేదు, రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. ఈ పాయింట్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో క్లోజ్ చేసింది, ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ దగ్గర. సో ఈ పాయింట్లో మనం అనుకున్నాం మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేసిన లెవెల్ 25,200. సో ఇక్కడ సింపుల్ అనాలిసిస్ పెట్టుకుందాం మనం, దీనిపైన ఉంటే అప్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, అంటే దీనిపైన మార్కెట్ సస్టైన్ అవుతాయి. ఒకవేళ దీని కింద మార్కెట్ ఉందనుకోండి వీక్నెస్ కంటిన్యూషన్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ మనం చూసినట్టయితే రిజెక్ట్ చేస్తే ఇక్కడ మనం పీసీఎల్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని. సో నెక్స్ట్ డే మార్కెట్ దాని కింద మార్కెట్లో బ్రేక్ చేసింది అండ్ 25,200 కింద మార్కెట్లో ట్రేడ్ అయింది. దాని తర్వాత మనం ఫ్రైడే రోజు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ అదే లెవెల్స్ కింద, అంటే 25,200 రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్లో ఏదైతే ఫ్రైడే రోజు ఆ లెవెల్స్ కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కనిపించింది. సో ఇక్కడనే మనకి రివర్సల్ క్యాండిల్స్ కనిపించాయి అండ్ ఇక్కడ నుంచే రిజెక్షన్ కనిపించింది ఫస్ట్ మార్కెట్ కరెక్షన్ ఇచ్చే ముందు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్షన్ ఇచ్చింది కూడా జస్ట్ 2%, -2% మాత్రమే నిఫ్టీ ఫాల్ అయింది. సో కమింగ్ డేస్లో నిఫ్టీ కొద్దిగా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ ఇక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో దాని బేసిస్ పైన. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఏదైతే ట్రెండ్ లైన్ ఉంది అండ్ ఇక్కడ ఓవరాల్గా మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది స్ట్రైట్ అవే అప్ సైడ్ వెళ్ళింది, ఎక్కడ కూడా మార్కెట్లో పుల్ బ్యాక్ రాలేదు. ఇది ఒక పుల్ బ్యాక్ క్యాండిల్ అనుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 8 days ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. అంటే 25,000 లెవెల్ ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోయింది, 25,200 రెసిస్టెన్స్, దీనిపైన ఆల్ టైమ్ హైస్ కూడా రెసిస్టెన్స్. ఆల్మోస్ట్ ఆల్ 8 days లోస్ని మార్కెట్ రిజెక్ట్ చేసింది, అంటే దాని కింద ట్రేడ్ అవుతుంది మార్కెట్. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచే లాస్ట్ టైం రిజెక్ట్ చేసి 1000 points ఫాల్ అయింది. ఈ లెవెల్ని మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఫెయిల్ అయింది హోల్డ్ చేయడానికి అండ్ ఈ లెవెల్స్ కింద మార్కెట్లో ఉంది ఇప్పుడు. సో 25,000 కింద ఉంది మార్కెట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు ఈ వీక్లో. అండ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్స్ వచ్చేసి 24,500 లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు, ఆర్ 600 లెవెల్స్ వరకు అయితే యాజ్ ఆఫ్ నో రావచ్చు. సో కమింగ్ డేస్లో మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ వెళ్తే అప్పుడు ఆలోచిద్దాం. సో ఈ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే నాకు 24,400 లెవెల్, 24,300 లెవెల్, ఈ లెవెల్స్ సపోర్ట్. అండ్ ఇక్కడ ఏదైతే స్వింగ్ లోస్ ఉన్నాయో ఈ లెవెల్స్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తాయి. ఒకవేళ మార్కెట్లో ఇంకెక్కువగా మార్కెట్ ఫాల్ అవ్వాలంటే ఈ లెవెల్స్ కిందనే ప్యానిక్ సెల్లింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉంటుందో ఇక్కడ మనం చూసుకుందాం. సో చార్ట్ని కొద్దిగా నేను జూమ్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. మీరు
చార్ట్ కంప్లీట్లీ చూస్తే ఇక్కడ కంప్లీట్లీ చార్ట్ ఇంకా కూడా యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ లాంగ్గా బులిష్ ట్రెండ్లోనే ఉంది. ఇది జస్ట్ ఒక పుల్ బ్యాక్. చాలాసార్లు ఇలాంటి పుల్ బ్యాక్స్ వచ్చాయి, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇలాంటిదే మార్కెట్లో ఇది ఒక పుల్ బ్యాక్ అండ్ మార్కెట్ అనేది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి ట్రెండ్ ఏదైతుందో అది డౌన్ సైడ్గా పుల్ బ్యాక్ చేసింది. అండ్ సో నెక్స్ట్ సపోర్ట్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి 24,500 లెవెల్ దగ్గర కానీ, ఆర్ ఎల్స్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే 24,400 ఆర్ 24,300 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. లేకుంటే ఈ పాయింట్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి బయర్స్. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇంకా కరెక్షన్ మార్కెట్లో రావాలి అంటే ఈ లెవెల్స్ కింద మార్కెట్లో ఫర్దర్ డేస్ ఆర్ ఫర్దర్ వీక్స్లో మార్కెట్ ఈ లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు కంప్లీట్లీ మార్కెట్ అనేది కొద్దిగా సెల్లింగ్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బేరిష్ మోడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ కిందనే ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ 50లో. సో రేపటికి మాత్రం సింపుల్ అనాలిసిస్, రేపు మార్కెట్ అనేది ఈ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి 24,800 కింద, ఆర్ ఎల్స్ స్లైట్లీ మార్కెట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 10 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ మధ్యలో మార్కెట్ కొద్దిగా స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి 25,000 లెవెల్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్లో మళ్ళీ రిజెక్ట్ చేస్తుంటే కనుక అక్కడ కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ లోస్ బ్రేక్ అవుతే కూడా పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్లో ఫర్దర్ డౌన్ సైడ్ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది నిఫ్టీలో. సో 24,500 వరకు ఓవరాల్గా నాకు కనిపిస్తుంది మార్కెట్ ఆ లెవెల్స్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు నిఫ్టీ 50లో. ఓకేనా. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ వీక్ కనిపిస్తుంది. బికాస్ మీకు ప్రీవియస్లీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఉంది. ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి ట్రెండ్. సో ఇక్కడ నుంచి మన ట్రెండ్ చూస్తే లోవర్ హై లోవర్ లో స్ట్రక్చర్ ఉంది. స్లైట్లీ ఇక్కడ మనకి డబుల్ బాటమ్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది. ఇక్కడ మనకి డబుల్ బాటమ్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది, బులిష్ ప్యాటర్న్. దాని తర్వాత మార్కెట్ స్లోలీ అంత స్ట్రెంత్ లేదు మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళడానికి. సో ఇక్కడ అన్ని కూడా రివర్సల్ క్యాండిల్సే ఫామ్ చేసింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే అన్ని రివర్సల్ క్యాండిల్సే మార్కెట్లో. సో కంప్లీట్లీ ఇక్కడ ఏదైతే 12 డేస్ మార్కెట్లో క్యాండిల్స్ ఉన్నాయో అన్ని క్యాండిల్స్ని కూడా లో బ్రేక్ చేసింది. సో మార్కెట్ ఇప్పుడు 50,800 రెసిస్టెన్స్, దానిపైన మార్కెట్లో 51,000 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ ఏదైతే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లో సపోర్ట్ తీసుకుంది ప్రీవియస్లీ అండ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి సపోర్ట్ తీసుకుంది, సో బ్రేక్ చేసి సో ఆ లెవెల్స్ కూడా బ్రేక్ చేసేసింది. ఇక్కడ మళ్ళీ అది పాయింట్ రెసిస్టెన్స్ అయిపోయింది. సో ఇంకా ఫర్దర్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ వీక్ కనిపిస్తుంది. 50,200 నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 50,000 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోలేదు, ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఈ లోస్ ఇంపార్టెంట్. ఈ లోస్ కింద ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ ఆన్ రైస్ మార్కెట్లో ప్లాన్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఇదే పాయింట్లో అనుకోండి, సో ఈ లెవెల్లో మళ్ళీ ఫ్రెష్గా సెల్లింగ్ సైడ్ వెళ్ళకండి. ఫస్ట్లే మార్కెట్ అనేది ఆల్రెడీ నిన్న మార్కెట్లో ఫాల్ ఉండే అండ్ గ్యాప్ డౌన్లో కూడా ఫాల్ ఉందనుకోండి, ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో అక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఫస్ట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది అండ్ అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ గ్యాప్ డౌన్ రాగానే మళ్ళీ అక్కడ నుంచి కూడా మీరు పుట్ సైడ్లో ట్రేడ్ చేసినా సరే ఆర్ ఫ్యూచర్స్లో సెల్ చేసినా సరే అక్కడ మీరు స్టాప్ లాస్ అంటే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ ఆల్రెడీ ఫ్రైడే రోజు మార్కెట్లో సెల్లింగ్ ఉంది. సో నెక్స్ట్ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది అట్లీస్ట్ ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వచ్చి ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో అక్కడ నుంచి అయినా రిజెక్ట్ చేయొచ్చు, లేదా ఈ క్యాండిల్ ఒక 50% దగ్గర నుంచి అయినా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సెల్ ఆన్ రైస్ అక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో 50,800 లెవెల్ దగ్గర కానీ అండ్ 50,000 లెవెల్ దగ్గర కానీ సో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు రెసిస్టెన్స్ దగ్గర. అండ్ ఇక్కడ మనం ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత స్లైట్లీ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, ఏదైతే క్యాండిల్ లో ఉందో అక్కడ కూడా మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సెల్ ఆన్ రైస్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 50,200 అండ్ 50,000 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ అక్కడ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ అనాలిసిస్. ఫిన్ నిఫ్టీ కూడా మనకి వ్యూ బేరిష్ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ అంటే మనకి చూసినట్టయితే ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా ఇక్కడ మనకి ఏదైతే ప్రీవియస్లీ క్యాండిల్స్ ఉన్నాయో ఈ క్యాండిల్స్ అన్ని లోస్ కూడా బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఏదైతే రెసిస్టెన్స్ ఉన్నాయో అక్కడ నుంచి మార్కెట్లో ఇక్కడ రిజెక్షన్ డబుల్ టాప్ కనిపిస్తుంది మార్కెట్లో. అండ్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ 23,650 600 కింద ఉందో ఆ లెవెల్స్ కిందికి పోతే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నాను. సో అక్కడనే మార్కెట్ దాని కింద ఉంది యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు రీసెంట్గా మనకి సపోర్ట్ వచ్చేసి ఈ పాయింట్లో ఒక సపోర్ట్ ఉంది. రేపు దీని కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, అంటే 23,500 లెవెల్ కింద మార్కెట్ ఉంటే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్
ఫిన్ నిఫ్టీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అరౌండ్ 23,200 అండ్ 23,150 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాకపోతే ఫిన్ నిఫ్టీలో ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, అది వచ్చేసి మనకి ఈ లోస్ దగ్గరలో మార్కెట్ ఉంది. అంటే ప్రీవియస్లీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో ఒక సపోర్ట్ ఉండే, ఎగ్జాక్ట్లీ ఇక్కడ డ్రా చేశాను అదే సపోర్ట్ లెవెల్. సో రేపు దీని కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుందే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చి ఈ లెవెల్ని మళ్ళీ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, అండ్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. ఓకే, సో ఇక్కడ మనకి 23,600 650 లెవెల్ రెసిస్టెన్స్, అండ్ ఈ లో బ్రేక్ చేస్తే ఈ లో కింద కూడా మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, ఈ ఏదైతే సపోర్ట్ ఉందో ఇది కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. అండ్ అదే విధంగా మిడ్ క్యాప్ చూసుకుందాం. సో మిడ్ క్యాప్ కూడా పెడతాను ఇక్కడ. సో మిడ్ క్యాప్ రేపు ఎక్స్పైరీ. సో ఇక్కడ మనం మిడ్ క్యాప్లో చూసినట్టయితే క్లియర్ మిడ్ క్యాప్లో కూడా మనకి ఇక్కడ రివర్సల్ క్యాండిల్ వచ్చింది, దానికన్నా ముందు మనం ఆల్ టైమ్ హైస్ దగ్గర, అండ్ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇది ఏం ప్యాటర్న్ మీరు కమెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ నేను లాస్ట్ టైమ్ ప్రైజ్ యాక్షన్ రిలేటెడ్ వీడియోస్ చేసినప్పుడు కూడా ఈ ప్యాటర్న్ గురించి కూడా డిస్కస్ చేశాను. సో ఈ ప్యాటర్న్ ఏంటో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. సో సీరియస్గా మీరు ఆల్రెడీ ప్రైజ్ యాక్షన్ వీడియోస్ చూస్తుంటే మీకు ప్రైజ్ యాక్షన్ తెలుసుంటే ఈ ప్యాటర్న్ ఏదైతే మార్కెట్ ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్, తర్వాత రివర్సల్ క్యాండిల్, తర్వాత బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది, 3 క్యాండిల్స్ని కలిపితే ఒక ప్యాటర్న్ అవుతుంది. అదే ప్యాటర్న్ కమెంట్ చేసి చెప్పండి. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి బేరిష్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ కూడా దగ్గరలో సపోర్ట్ ఉంది. ప్రీవియస్లీ మార్కెట్ ఈ లెవెల్స్లో మార్కెట్ హోల్డ్ చేసింది. సో 13,000 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్, అండ్ 12,950 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్లో కొద్దిగా అప్ సైడ్ మూవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్లైట్లీ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్, అంటే ఏదైతే మార్కెట్లో సెల్లర్స్ ఉన్నారో ఆ సెల్లర్స్ కూడా గ్యాప్ డౌన్లో ప్రాఫిట్ బుకింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా, సో మళ్ళీ మధ్యలో అట్లీస్ట్ ఈ 50% ఈ క్యాండిల్ ఒక 50% ఆర్ ఏదైతే క్లోజింగ్ ఉందో ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్లో అబ్జర్వ్ చేయాలి. సో 13,000 లెవెల్, 13,100 లెవెల్ దగ్గర మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఒక 70% మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఇంట్రాడేలో నేను గైడ్ చేస్తాను రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కాబట్టి. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏదైతే చార్ట్స్ కనిపిస్తున్నాయో, ఇక్కడ ఏదైతే చార్ట్ ప్రకారం అయితే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెసే కనిపిస్తున్నాయి యాజ్ పర్ చార్ట్ మిడ్ క్యాప్ కూడా. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 13,000 లెవెల్, 12,950 లెవెల్, అండ్ అదేవిధంగా దాని కింద ఉన్న లెవెల్ సపోర్ట్ లెవెల్ యాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ కింద బ్రేక్ అయితేనే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మిడ్ క్యాప్లో కూడా. ఓకేనా, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి నిఫ్టీ పెట్టుకుందాం. 24,900, 1,16,000 ఇక్కడ యాడ్ అయింది. సో ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఇది 25,000 లెవెల్ 2 lakhs అండ్ 25,100, 2 lakhs. ఇక్కడ మనకి చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ చాలా హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది. అంటే ఇక్కడ మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫర్దర్ డౌన్ సైడ్. ఇక్కడ కూడా యాజ్ పర్ డేటా కూడా మనకు కనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ చూస్తే ఎక్కడ కూడా సపోర్ట్స్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. యాజ్ ఆఫ్ నో 51,962 ఇక్కడ ఉంది, 24,850 అండ్ ఇక్కడ 24,850 లెవెల్ దగ్గర ఇక్కడ 71,000 ఉంది. సో ఇక్కడ కూడా అంతే కాల్ రేటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్ కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. ఎక్కడ వరకు రావచ్చు అనేది 24,500 నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మార్కెట్ 24,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా సపోర్ట్స్ వచ్చేసి అంత స్ట్రాంగ్గా లేవు. సో 24,000 నెక్స్ట్ 800 సపోర్ట్ లెవెల్, 24,900 సపోర్ట్ లెవెల్ అండ్ 24,600 500 సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కోసం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాలో కూడా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఎక్కువగా ఉంది. 1,77,000, 1,12,000, 1,09,000, 1,77,000, 51,000 లెవెల్ దగ్గర, 1,12,000, 51,300 అండ్ 1,09,000, 51,500 ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ పాయింట్స్ అప్పర్ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం పుట్ సైడ్ చూసినట్టయితే 50,500 లెవెల్ అండ్ 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. అండ్ ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, పుట్ సైడ్ ఎక్కువగా లేదు, కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా సింప్లీ మనకి క్లియర్లీ అర్థమవుతుంది యాజ్ పర్ డేటా కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అండ్ చార్ట్స్ వైజ్ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నాయి. సో మార్కెట్ సెల్ ఆన్ రైస్ మోడ్లోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అది మనకి క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసినా సరే ఫ్రైడే రోజు గ్లోబల్ మార్కెట్స్ క్లోజ్ అని అది నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. సో ఇక్కడ మనం టెలిగ్రామ్ ఛానల్లో చూసినట్టయితే గిఫ్ట్ నిఫ్టీ 153 పాయింట్స్లో ఫ్రైడే రోజు
రోజు క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ యూఎస్ మార్కెట్స్లో కూడా సెల్లింగ్ కనిపిస్తుంది. 410 పాయింట్స్ డౌ జోన్స్ క్లోజ్ అయింది అండ్ S&P 500 94 పాయింట్స్, నాస్డాక్ వచ్చేసి 436 పాయింట్స్ నెగిటివ్లో, దగ్గర 2.5% నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ ఐటీకి ఇండికేషన్ ఇది. సో ఐటీలో కూడా సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి డౌ జోన్స్ వచ్చేసి 1% అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా డౌన్ ఉన్నాయి. ఈవెన్ డాక్స్ కూడా చూసినట్టయితే 1.50%. ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్లోబల్ సెంటిమెంట్ కూడా బెరిష్ ఉంది. ఈవెన్ మన మార్కెట్స్ కూడా ఒక కరెక్షన్ కనిపిస్తుంది. సో అది కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్స్ రేపు ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మాత్రం వెయిట్ చేయండి. వెయిట్ చేసి మార్కెట్ అక్కడ నుంచి స్లైట్లీ రికవరీ చేయొచ్చు కొద్ది అప్ సైడ్. అండ్ అక్కడ నుంచి మార్కెట్లో రిజెక్ట్ చేస్తుందంటే అప్పుడే మీరు ఎంట్రీ తీసుకోండి. లేదా మార్కెట్లో ఇంట్రాడే బేసిస్ పైన నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే గైడ్ చేస్తూ ఉంటాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ నేను లెవెల్స్ కానీ అండ్ అదేవిధంగా ఇంట్రాడే ట్రెండ్ ఏది ఉందో అది డిస్కస్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏదైతే ఓఐ డేటా ఉందో అది కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. షార్ట్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అనాలిసిస్ వీడియో. సో మిస్ అవ్వకుండా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.